పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అప్పుడే ప్రశాంతంగా ఉండేవి ఎప్పుడైనా చచ్చిపోతున్నా ఏం చేయమంటారు బాబాది జాబ్ సత్యం మాత్రం ఏం కరగలేదు సత్యం మాత్రం యాస్టీజ్
పార్ట్నర్ తీసుకురాలేదు కార్తీక్ని. ఎండాకాలం వస్తే అంతేనే. ఇప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉందన్నమాట అందరినీ కలవడం అనేది. స్పెషల్ ఏంటి అంటే మనమందరం కలిసి 10 years అవుతుంది. అది ఫస్ట్ టైం కలిసాము, అట్ ద సేమ్ టైం 10 years అవుతుంది. 10 years తర్వాత ఎలా అనిపిస్తుంది అందరినీ చూసినప్పుడు? గుర్తుపట్టారా ఒకళ్ళొకళ్ళు? గుర్తుపట్టలేదు చాలా మంది. నేనైతే గుర్తుపట్టలేదు, గర్ల్స్ ఓకే కానీ గుర్తుపట్టలేదు చాలా మందిని. ఒకసారి గడ్డలు పెరిగిపోయి మీసాలు పెరిగిపోయి చాలా డిఫరెంట్గా ఉన్నారనమాట. ఇంకా గర్ల్స్ అప్పుడు కొంచెం టచ్లో ఉన్నాము, తెలుసు ఏం చేస్తున్నాము ఏంటి అనేది. మనం ఈ రోజు ఏం చేద్దామంటే మెమొరబుల్గా చేసుకుందాం. ఖచ్చితంగా రాని వాళ్ళైతే ఫీల్ అవ్వాలి, అయ్యో నేను రాలేదే అనేది చాలా ఫీల్ అవ్వాలి. మనం అందరం ఏం చేద్దామంటే చక్కగా ఫొటోస్ దిగి మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకుందాం. ఆ ఫొటోస్ షేర్ చేసి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేద్దాం. ఓకేనా? అండ్ మనము కలిసి చాలా రోజులైంది, మాట్లాడుకొని చాలా రోజులైంది కాబట్టి మన గురించి మనం ఒక్కసారి ఇంట్రొడక్షన్ లాగా చిక్స్ లాగా అరేంజ్ చేసాము. సరే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చక్కగా ఏం చేస్తున్నారు చిక్సే పెడదాము. మైక్ పని చేయట్లేదా? మైక్ గుడ్ మార్నింగ్ అందరూ కాఫీలు తాగారా? ఏదో చెత్త చూసించారు, అది బాగాలేదు. గర్ల్స్ నేమ్స్ కూడా మర్చిపోయాను. చాలా మంది నేమ్స్ మర్చిపోయాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అవును కదా అవును కదా అని బెంచ్ వైజ్ గా గుర్తొస్తుంది. బాయ్స్ అయితేనేమో పూర్తిగా మర్చిపోయాను చాలా మందిని. కాదు ఇప్పుడు అన్ని రిమెంబర్ చేసుకుంటాను.
స్టడీస్ అయిపోయాయి, వెంటనే మ్యారేజ్ అయిపోయింది, వెంటనే లైఫ్ బిజీ అయిపోయింది. నా పేరు తెలియని వాళ్ళు ఉంటారు అలా. ఎవరో మర్చిపోయారంటే సరే నా పేరు మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయాను, వదిలేదే. నా నెంబర్ 49 యామ్ని, నా ముందు 48 వినయ్. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాయ్సే. పెద్ద బాబు ఏమో ఫస్ట్ క్లాస్, చిన్న బాబు ఏమో 2 years బేబీ. సో ఇంకా లైఫ్ అనేది వాళ్ళిద్దరితో బిజీగా, ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళని కొట్టేసి ఫ్రస్ట్రేటెడ్ ప్రెసెంట్ అయితే ఆ సిచ్యువేషన్లో ఉన్నాము. సో లైఫ్ అనేది అలా వెళ్ళిపోతుంది. ఎలా మార్నింగ్ ఎలా అవుతుందో తెలియట్లేదు, నైట్ ఎలా అవుతుందో తెలియట్లేదు. లైఫ్ అంతా అయితే బిజీ అయిపోతుంది, వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా బాగున్నారు అందరూ? బాగున్నాం. నెంబర్ 3 గుర్తుంది కదా? దుర్గా, బేబీ దుర్గా, బేబీ దుర్గా వేరే ఉన్నారు. చెప్పాలా? పర్లేదు అయితే గుర్తున్నా. ప్రెసెంట్ నేను గుడివాడలో ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్గా వర్క్ చేస్తున్నాను, సెక్రటరీగా. సో నా జాబ్తో నేను ఫుల్ బిజీగా హ్యాపీగా 4 డిప్యుటేషన్లు 6 వర్క్స్తో హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ వాయిస్ సరిపోతుంది డీపీ గారు కానీ ఇక్కడ బాండ్ కూడా భోజనం చెందారు అందరూ తెలుసు. నా ముందు భారతి లహరి అంటే ఆ రోజే మంచి ముగ్గురితో ఇద్దరికి కలిసి ప్లాన్ ఏం లేదు. ప్లాన్ అయితే ఎప్పుడు అయిపోయింది. మా బిజినెస్ నేను చూసుకుంటున్నా. ప్రొవిజనల్ స్టోర్స్ కోవిడ్ చెప్పట్లేదు అయ్యిందే 3 months పిల్లలంట. నెక్స్ట్ విచ్చి అందరూ ఎలా ఉన్నారు? మైక్ పెట్టుకోండి, మైక్ పెట్టుకోండి. 47 అండ్ నేను లాస్ట్ 10 years నుంచి ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. ప్రెసెంట్ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ 1 బాబు ఉన్నాడు, సెకండ్ 1 క్యారీ. దట్స్ ఇట్. Hope you are all doing good. So 2050 I got married. తర్వాత 2 months కే
So 2 months we shifted to years. So it's been 9 years. నాకు ఒక బాబు ఒక పాప. చెప్తారా హస్బెండ్ అయితే అవును పోస్ట్ చేస్తా హస్బెండ్ మహేష్ సో ఏం చెప్పాలనుకుంటే సో అందరికీ ఆల్ ద బెస్ట్ కెరియర్ ట్రాన్సిషన్ ఏదన్నా ఉంటే అందరికీ all the best. రోల్ నెంబర్ 44 బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఎక్కడ? కర్ణాటక. మ్యారేజ్ అయిందని అందరికి ముందే తెలుసు. ఇద్దరు పిల్లలు. పెద్ద ఏ క్లాస్? 8th క్లాస్. జప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం రీల్స్ అడగట్లేదు నేను. మీకు తెలిసిన ఒక ఎడ్యుకేషన్ మ్యారేజ్ అయిపోయి 10 years అయిపోతుంది. 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి ఫస్ట్ క్లాస్ చేస్తున్నాడు. అయ్యో అయ్యో మామూలు గ్యారంటీ చెప్తాను. మా అబ్బాయి 3rd class చదువుతున్నాడు. నేను విజయవాడలోనే ఉంటాను. మా అమ్మాయి 1st class చదువుతుంది. నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్ని. కొంచెం శారీ బిజినెస్ చేస్తాను ఆన్లైన్. కొంచెమే జస్ట్ స్టార్టింగ్ 2 years వంట రాయల్ హోటల్ అదే వస్తామేమో దగ్గర. రవికాంత్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఉంటాయి సంబంధాలు అంటే చెప్తాను. ములకల్పల్లి వెంకట రవికాంత్, మాది నందిగాం బ్యాచ్. అది మీ అంతా విజయవాడ బ్యాచ్. అదే ఒక్కడలో మేము 4 members అంటే చెప్పడానికి వెళ్ళలేదు. పెళ్లి కాలేదు. ప్రజెంట్ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఎర్త్ మూవర్ అట్లా. పెళ్ళి అవ్వలేదు, ఇంక చెప్పడానికి వెళ్ళలేదు. అరే పెళ్ళి పోతే పాప పేరు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి యూకేజీకి ప్రమోట్ అయింది. ఐఏఎస్ ఐపీఎస్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యూచర్ ప్లాన్స్ అవి. హైదరాబాద్ ఎల్ఎన్టీలో సాఫ్ట్వేర్ పాప ఇంకా కావచ్చు. మీరైతే
అలాంటి దుస్సమస్య చేయడు. దాక్కొని ఉంటాయి ఎవరికి కనపడకుండా. ఆఫీస్కి అసలు వెళ్ళట్లేదు. కాదు మిడ్ నైట్ 2 రోజులు వెళ్ళాలి, కాబట్టి వెళ్ళి వచ్చేస్తాను. మిడ్ నైట్ 12 o'clock వెళ్ళి 2 రోజులు లాగిన్ చేస్తాడు. అలాంటి జాబ్ అదే లాగిన్ చేసి వదిలేసి జాబ్. నమస్కారం అండి. నా పేరు ఉషా చైతన్య. నేను విజయవాడలోనే సెటిల్ అయ్యాను. ఆటో ఫీల్డ్లో పాస్ట్ 10 years నుంచి కాశ్మీర్ నుంచి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. బాబు ఇంకా బాబు ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఆరుష్ని ఫస్ట్ మీ అందరినీ చూడటం ఇక్కడ హ్యాపీగా ఉంది. లాస్ట్ 7.5 years నుంచి ఐటీ ఇండస్ట్రీలో బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు పాప 3 years. ఎందుకంటే అంతే కదా. నా పేరు జానకి, నెంబర్ 9 రోల్ నెంబర్ జానకి రామ్. హస్బెండ్ నేమ్ రామనాగర్ గారు. సో రామ్, నేను లాస్ట్ 6 yearsగా వర్క్ చేస్తున్నాను ఐటీ ఇండస్ట్రీలో. ఇక్కడ విజయవాడలో 2 years చేశాను మ్యారేజ్ ముందు. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను మ్యారేజ్ అయిన వెంటనే. అక్కడ కూడా ఫర్మ్స్ అండ్ పెటల్స్ అనే ఐడియా ఉంటుంది, అక్కడ ఐటీ సైడ్ చేశాను. ఆ తర్వాత బ్రేక్ వచ్చింది మెటర్నిటీ 2 years. నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను ఎస్ఎస్సీగా. హైదరాబాద్లో ఉంటున్నాము. అమీన్పూర్, ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది, బిహెచ్ఎల్. లాస్ట్ 1.5 year అయింది అక్కడ షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు సరత్నగర్లో ఉండేవాళ్ళం, ఫ్లాట్ కొనుక్కుని అక్కడ షిఫ్ట్ అయ్యాము. సో గర్ల్స్కి కొంతమందికి ఫెమిలియర్ అప్పుడు వచ్చారు. మీరు ఎవరు మాకు కాంటాక్ట్లో లేకపోయేసరికి నేను పిలవలేకపోయాను. అసలు ఎవరు హైదరాబాద్లో ఉన్నారో కూడా అంత ఐడియా లేదు. ఇంకా నా 2 పిల్లలు, ఫస్ట్ బాబు 5 years అండ్ పాప ప్రజెంట్ 3 months. ఇంకా అందరిని ఒకసారి చూద్దాం కదా అని తప్పకుండా వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూసి. అందరూ సెటిల్ అయి ఉన్నారు. అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి ఉంటాయి నాకు తెలిసి. పెళ్ళి అవ్వకపోతే డెఫినెట్గా ఉంది కనపడదు. కొంచెం కష్టంగా ఉన్నా ఓకే. ఇంకా ప్రొఫెషనల్లీ పర్సనల్లీ అందరూ సెటిల్ అయ్యారు అనుకుంటున్నాను. బాగా సెటిల్ అవ్వండి కూడా. హోప్ ఇంకా మంచి మంచి వర్డ్స్ మా వాళ్ళు ఎంత ఎదిగారు అన్నది వినాలని కూడా ఉంది నాకు. ఈవెన్ ఫ్రమ్ గర్ల్స్ సైడ్ ఆల్సో. అందరూ కొంతమంది హోమ్ మేకర్స్ కూడా సెట్ అయ్యారు. బట్ దట్ ఈస్ ద వెరీ టఫెస్ట్ జాబ్ నాకు తెలిసి. ఎందుకంటే 2 jobs చేస్తాను నాకు తెలిసి. అందరూ ఎంత టఫ్ చేస్తుంటుందో. సో అందరూ అన్నింటిలోనే వచ్చి చేయాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ మాధురి. రోల్ నెంబర్ 36. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ప్రజెంట్ ఎక్స్టెన్షన్లో చేస్తున్నాను లాస్ట్ 8 years నుంచి. ఒక పాప 3 years. శ్రీకాంత్ ప్రజెంట్ ఎక్స్టెన్షన్లో లేనట్టున్నాడు. అంటే పార్ట్ 2 చేశాడు కొన్నాళ్ళు. నా ఫస్ట్ కంపెనీలో అర్జున్తో వర్క్ చేశాను ఒక 2 years. తను ఇప్పుడు కాంపిటేటివ్ షిఫ్ట్ అయినా. హైదరాబాద్లో ఉంటున్నాను. థ్యాంక్స్ మౌని అండ్ సత్య. ఆఫ్టర్ 10 years అందరినీ గ్యాదర్ చేసింది. హాయ్ అందరికీ. నా పేరు మాధురి, రోల్ నెంబర్ 16. మా హస్బెండ్ నేమ్ సీతారాం రెడ్డి. నాకు పాప, బాబు మ్యారేజ్. చూసాం హైదరాబాద్లో. ఎప్పుడు చూసారు మ్యారేజ్ అయ్యాక? లేదు, తిరిగితే ఓకే అని చెప్పేదాన్ని, ఒప్పుకునేదాన్ని.
Before marriage, 8 years. After marriage, 10 years. బాల్య వివాహం అవ్వలేదు. లవ్ స్టోరీ అండి. ఒక పాప ఒక బాబు. మా పాప ఇప్పుడు 3rd class, 7 years old. మా బాబు 3 years. హితేష్ రెడ్డి. Use the mic. హలో, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నా పేరు శ్రీకాంత్, రోల్ నెంబర్ 36. సో లాస్ట్ 8 years నుంచి ఐటీ వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ టీచర్స్లో వర్క్ చేస్తున్నాను. చెప్పు రీసెంట్గా అయింది మేడం. రీసెంటా? ఎవరు లేదు. చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని చూసినందుకు. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. తర్వాత వాళ్ళు రివెంజ్ తీసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో ఉంటున్నాను. మా హస్బెండ్ ట్రావెల్స్ సెల్ఫ్ డ్రైవ్. నాకు 2 పాపలు. నాది రోల్ నెంబర్ 19 కదా. విజయశ్రీ మ్యామ్ ఎప్పుడైనా సెమినార్ చెప్పినప్పుడు ఫస్ట్ నెంబర్ 19 అని పిలిచేది. వణికిపోయే వాళ్ళం. ఇలా ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడితే బాగుండేది, అప్పుడు తిట్టించుకోకుండా ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు. తర్వాత 5 అని పిలిచేది. పిలిచింది ఈ మహాన్ చూస్తే వదిలే కూర్చోండి అనేది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నుంచి మీరందరూ సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ బాయ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చారు. చాలా థ్యాంక్ యూ. బికాస్ మేమందరం ఎప్పుడూ టచ్లోనే ఉంటాము. యాక్చువల్గా మా గ్రూప్ ఉంది, మాట్లాడుకుంటూ ఉంటాం. మీ గ్రూప్ మీరు ఉన్నారు, మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే మాతో ఇంటరాక్ట్ అయ్యేది ఇదే కదా 10 years తర్వాత. చాలా హ్యాపీగా మళ్ళీ మేబీ కలిసి ఉంటే మళ్ళీ నెక్స్ట్ గంటగల్లా అందరినీ 46 మెంబర్స్ని మీట్ అయ్యేటట్టు చూసుకుందాం ఈసారి. 47. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, చాలా కష్టపడ్డాం మేమైతే అందరం గ్యాదర్ చేయడానికి. లాస్ట్ మినిట్లో మాత్రం హ్యాండ్ ఇచ్చారు. ఓకే, ప్రెజెంట్ మేమైతే హైదరాబాద్లో ఉంటున్నాము, మణికొండ. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రవికాంత్. నాకు ముగ్గురు పాపలు. ఫస్ట్ పాప ఏమో 8 years, సెకండ్ టైం ట్విన్స్ అనమాట, 1 year. ప్రెజెంట్ వాళ్ళని చూసుకోవడమే నా పని అంతా. సో ఐమ్ బిజీ విత్ కిడ్స్ బట్ వెరీ హ్యాపీ. మీ అందరిలో చూసుకుని చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు కార్తీక్. ప్రజెంట్ HDFC బ్యాంక్లో చేస్తున్నాను. బలమా కార్తీక్. HDFC బ్యాంక్లో చేస్తున్నా ఎస్టీఎం మేనేజర్ కింద. మా మిస్సెస్ వచ్చి పోస్ట్ మ్యాన్, కంట్రోల్ చేస్తాను. చిన్న బాబు 2 years. Hello. My name is Pani Kumar. I am working in the Capgemini company. Capgemini. Java developer. Unmarried. నా పేరెంట్స్కి మంచి అమ్మాయిని చూడండి. రావట్లేదు. థ్యాంక్స్ టు మోనికా. ఫస్ట్ ఇంట్రాక్ట్ అయ్యి తనే ఇంత గ్యాదర్ చేయడానికి ఇంటర్వ్యూ ఎవరెవరు తెలియదు నాకు. నన్ను కాంటాక్ట్ అయ్యేది తను, సత్య అని గుర్తుపట్టాను. 2 weeks గుర్తుపట్టాను. నా పేరు తెలిసి మీ అందరికీ.
కరెంట్లీ వర్కింగ్ అయితే ఐటీ ఇండస్ట్రీ ఉంది. మ్యారేజ్ అయింది ఒక పాప. ప్రజెంట్ హెచ్సిఎల్లో చేస్తున్నాను. హైదరాబాద్ లొకేషనే, బట్ ఇట్ ఈస్ దేర్. గన్నవరంలో కూడా హెచ్సిఎల్ కంపెనీ ఉంది. వీక్లీ 2 days గుడ్ మార్నింగ్ మళ్ళీ. ఇందాక నేను మామూలు మాట్లాడేది నా గురించి నేను చెప్పలేదు కదా. నేను గుంటూరులో ఉంటున్నాను. మ్యారేజ్ అయ్యింది. తన పేరు పవన్ తేజ. నేను మ్యారేజ్ అయ్యి 7 years 8 years 9 years అయింది. ఇద్దరు పిల్లలు. బాబు 7 years 2nd క్లాస్కి వచ్చాడు అండ్ పాప 2nd year కంప్లీట్ అవుతుంది మంత్ ఎండింగ్కి. నేను వెల్నెస్ కోచ్గా వర్క్ కాదు, అది వెల్నెస్ కోచ్గా ఉన్నాను. హెల్త్ పరంగా గైడెన్స్. ఇద్దరం కూడా తనది కూడా బిజినెస్, కాకపోతే ఇద్దరం కూడా దీంట్లో మంచిగా ఉంది అని చెప్పి ముందుకు. థ్యాంక్ యూ. ఒక్కొక్కళ్ళు పికప్ చేసుకుని ఆ లాస్ట్ ఆన్సర్ చెప్పడమే ఏమి లేదు. కూర్చొని చేసేవే పరిగెత్తే కాదు. లాస్ట్ ఇస్తాను నేను ఫస్ట్ వచ్చా కాబట్టి Have you ever lied to your best friend? What was that? అబద్ధం అంటే నవ్వుతుంది కదా. చెప్పు, నేను చెప్పి ఎప్పుడైనా చెప్పాను. ఎప్పుడైనా అప్పుడు చదువుకునే టైంలో ఏమైనా చెప్పాను కానీ ఇప్పుడైతే ఒక్కరు మ్యారేజ్ ఎప్పుడు ఏమీ చెప్పలేదు. బిఫోర్ మ్యారేజ్ అయితే నా వల్ల తను ఎంసీఏలోకి వచ్చింది. తను ఏదో డిగ్రీ చేద్దాం అనుకుంటే లేదు సూపర్ ఉంది కాలేజ్ అని చెప్పి లాక్కొచ్చి నేను ఎంసీఏలో పెట్టాను. అదొకటే తను ఏదో ట్రై చేద్దాం అనుకుంది, వేరే దగ్గర బీటెక్ అట్లా చేద్దాం అనుకున్నా, డిగ్రీ సో ఏదో జాబ్ చేద్దామని అనుకుంది. లేదు చాలా బాగుంది ఇక్కడ కాలేజ్, రారా అని చెప్పి అందుకే తను లేట్ జాయినింగ్. అదొకటే రుచి పాడబడాలి. If you could bring someone back to life, who would it be? Why? I like my mom. After completing MCA, my mom died. Because of my mom only, I left my job and everything. So I need my mom. That's it. జరగరా Have you ever cut the call on someone and pretended it was a network issue? ఎవరినైనా కట్ చేసావా కాల్? ఫ్రెండ్ ఎవరు? నేను చెప్పకూడదంట.
ఫస్ట్ మెసేజ్ వకీల్ సాబ్ What genre of book or movie had the most impact on you and why? వకీల్ సార్ ఎందుకు అనే చెప్పాయి ఏదో చేసుకోవాలంటే సరే లేండి సర్లే కానీ Everybody, hi. This is Suma. రీసెంట్గా విజయవాడ వచ్చి 6 months అయింది. లాస్ట్ మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తెనాల్లోనే ఉన్నాము. సమ్ ఇష్యూస్ వల్ల విజయవాడ వచ్చేసాం. 2 kids ఉన్నారు. ఒకడేమో బాబు పాప. బాబు పెద్ద 3.5 years. లవ్ మ్యారేజ్ అందరికి తెలుసు అశోక్ MBA. What was the last picture you took? మొన్న మ్యారేజ్కి వెళ్ళామా లాస్ట్ పిక్చర్. మీ వైఫ్ కి ఇష్టమైన కలర్ ఇస్తావా? ఏమో అంత లోపల చేయలేదు. If you were a girl, how would you hunt people? తినేసి అందరినీ సరిపోద్ది. కనీసం అవసరం మీరు
could only dress in one color for the rest of your life, which would you choose and why? బ్లూ. Supriya. When have you felt the most challenged? Every day. When have you felt the most challenged? Venkateswarrao. What was the first movie you remember seeing in theaters? First movie. Country. What's your favorite way to travel? On bike. Who is someone you wish you could apologize to? Janaki. What was your favorite subject in school? Why? సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ అండ్ సోషల్. మ్యాథ్స్ బాగుంటుంది. సోషల్ వచ్చేసరికి ఆ సార్ బాగా టీచ్ చేసేవాళ్ళు. సో అంటే స్టోరీ పరంగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయేది అనుకో. హిస్టరీని ఎలా చెప్పేవారంటే ఒక స్టోరీ లాగా చెప్పేవాళ్ళు. సో అందుకే నాకు స్కూల్ డేస్లో సోషల్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఆబ్వియస్లీ మ్యాథ్స్ కూడా బాగుంటుంది కాబట్టి అందులో కూడా బాగానే వచ్చినాయి మార్క్స్. అదేంటి అది కూడా దీనికి ఎంత వస్తుంది కదా చచ్చా అది లాస్ట్ టీచర్ అయితే తక్కువ శాలరీ వస్తుంది, ఎక్కువ శాలరీ వస్తుంది. మా ఊర్లో అంతే. Who's been your favorite teacher? Why? షార్ట్ గా పేజ్ చేతున్నా మేడం టీచింగ్ కాన్సెప్ట్ లో కాదు. టీచింగ్ కాన్సెప్ట్ అట్లాంటి కాన్సెప్ట్ Have you ever stolen money from your parents? Daily, chance దొరికినప్పుడల్లా ఫోన్ పే చేసుకోండి వైఫ్ అకౌంట్ నుంచి. Out of all your family members, who are you closest to? నీలు, ఉష, అనుష వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్. నేను వీళ్ళని లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను. ఓన్లీ సత్తి కూడా ఉన్నారు. బట్ నా ఫ్యామిలీ తర్వాత అయితే
అవ్వట్లేదు. నా పర్సనల్గా వీళ్ళు నాకు వాళ్ళకి తెలియదు వాళ్ళు నాకు ఎంత చేశారు అనేది, అది నాకు తెలుసు. దానివల్ల What was the last thing you searched for on Google? What is goal rate? College reunion cake search చేశా. What do you do when no one else is around? Special question. Open it. This is only for fun. Okay, now don't be take serious. Okay, now just. ఏముందా? ప్లాన్ చేశారు. పారాగ్రాఫ్ రాశారు. ఇది నాకు టైం పడుతుంది, మీకు కాసేపు అయితే నేను చెప్తాను. Get ready for the best part. Time to take a trip down memory lane and relive those epic college days. One lucky individual will get an exclusive shot at making a playful proposal to their special someone. తను ఎవరికైనా తన కాలేజ్ డేస్ లో స్పెషల్ పర్సన్ అనుకున్న వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు చేస్తాడు. Anyone, don't be take serious, just వాడికి లేడు. తను ఏ విధంగా హెల్ప్ చేసి ఉండొచ్చు, నాకు సపోర్ట్ గా ఉండొచ్చు, చెప్తా అన్నాడు. ఎందుకు అని చెప్పకుండా ఎవరికైనా చెప్పచ్చు. నెంబర్ చెప్పు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు, నువ్వే మాట్లాడు. మీ పేరు చెప్పదు, అది హ్యాండిల్ చేస్తాను. పర్సనాలిటీ ఇంకే ఉన్నా పర్లేదు. ఏముంది చేయడానికి? కదా అందుకే నీ దగ్గర నుంచి దేనికి ఎవరు చేస్తారా? సాయిగా కన్ఫ్యూజ్ అయిపోతారు.
వద్దు, ఇది అయిపోయినాక అర్థం కూడా కావట్లేదు. స్పెషల్ అరే బాగున్నావా? అవన్నీ చెప్పకూడదు. బాగున్నావా అంటున్నా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నేనే మాట్లాడుతున్నా. జస్ట్ మాట్లాడదాం. ఏం చేస్తున్నావు చెప్పరా? సరే ఇల్లేదో చెప్పమన్నారు. సరేనా సాయి? ఎవరు? అలాంటిదే లేదు సరే కానీ ఓకే. ఐ లవ్ యూ రా. వాడు గుర్తించాడు రాండి. ఓకే ఓకే నేను మళ్ళీ సపరేట్ మాట్లాడుకోండి. రైట్ థ్యాంక్ యూ. Have you ever fallen asleep while the classroom? Daily. Share your experience. One experience ఏమైనా టీచర్ ఎప్పుడైనా చూసారా? పనిష్ చేసారా? బొమ్మరిల్లు చూసాను ఎక్కువ సార్లు. అప్పుడే ఇంటర్ డేస్ లో అదే రిలీజ్ అయింది, అందుకని ఫ్రెండ్స్ తో కలిసి అదే ఎక్కువ సార్లు చూసాను. వెనకుండే హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ఎందుకు లేట్ అయింది? మా పాప లేచిందే 11ంటికి. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అన్ని చేసి తీసుకొచ్చాక లేట్ అయిపోయింది. సో సారీ ఫర్ దట్. నేను ప్రెసెంట్ అయితే పాపను చూసుకుంటూ అండ్ నేను జాబ్ చేస్తున్నాను. ఇట్స్ పార్ట్ టైం అండ్ ఐటీ కంపెనీ వర్క్ చేస్తున్నాను, సిహెచ్ఓ మేనేజర్. అండ్ విజయవాడలో స్టే చేస్తున్నాను, కరెన్సీ నగర్. అండ్ ఇంకా
మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్ చేస్తున్నాము షర్ట్ అండ్ బైసైకిల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Who always makes you laugh? రీసెంట్ డేస్లో కాలేజ్ డేస్లో అయితే ఎక్కువ భారతి అండ్ కల్పు కూడా ఇద్దరు నాగరాజు సార్ క్లాస్ లో దొరికిపోయింది. ఒక్కటే డాక్టర్ నాకు షీస్ 2.5. టిప్స్ ఏమైనా చెప్పొచ్చుగా? ఛానల్స్ ఆఫ్ ఐటీ సర్వీసెస్. What was the last movie you watched in a theater? Major. మా పిల్లలతో అవ్వలేదు బాబు. ముగ్గురు వేసుకుని అవ్వట్లేదు. సెకండ్ టైం పిన్స్ వస్తారండి. సార్ తను వదిలేసేయండి. మేడం రెడీ రెడీ మేడం రెడీ రెడీ చూడండి. మేడం రెడీ రెడీ మేడం రెడీ రెడీ ready ready smile yeah ready 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 after good one
సైడ్ కొంటరా. చూడరా మేడం ఒకసారి నిల్చోండి. దగ్గరకు పెట్టు చేతి ఇదిగో వెనక్రా. అందరూ అలానే ఉండు ఫోటో ఇట్లా క్రాస్గా నిల్చోండి, అందరూ అట్లా నిల్చోండి. మేడం రెడీ 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 అంతే ఉండండి. మేడం ఇచ్చోండి ఇచ్చోండి. ఓకే రెడీ రెడీ. మేడం మేడం ఇచ్చండి. ఓకే భారతి సుమా మైక్ తీసుకోరా, మైక్ తీసుకోండి. మైక్లో చెప్పండి. ఈ గ్లాసెస్ ని షఫుల్ చేయాలి. 2 హ్యాండ్స్ యూజ్ చేసి షఫుల్ చేయాలి. ఓకేనా? సింగిల్ హ్యాండ్ కాదు. ఓకేనా? మళ్ళీ ఆ షఫుల్ చేసినప్పుడు ఈ వైట్ గ్లాస్ అనేది మళ్ళీ కిందకి వస్తుంది. ఎవరిదైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళు విన్నారు. చాలు. రెడీ 3 2 1 గో. టేబుల్ మీద పెట్టి బాగా ఈజీగా ఉంటుంది. సుమా నువ్వు సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తున్నావు. దట్స్ నాట్ గుడ్. దట్స్ నాట్ కరెక్ట్. అది రాంగ్. మళ్ళీ ఆడాలి నువ్వు. 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి.
ఏ బాను 3, 2, 1 go. రోజు చెప్పడానికి నిద్రపోయాను బాను నమస్తుందా బాను ఆడి రోజు అలవాటే మీ ఆవిడ గుర్తొస్తుందా రాత్రి కరెక్ట్ కావాలి బాను మీ వైఫ్ పేరేంటి ఇల్లు మీకు తెలియదు బాడీగా కనబడి కాబట్టి చేసాడు సుప్పి మధు డౌట్ ఉంది అక్కడికి Two, one, go. Karthik is out. ఏం అర్థమైందా లేదా పార్దు వెండి జానకి స్టార్ట్ చేసేనా ఎలాగో లాస్ట్ 3, 2, 1 go. భారతి మోని Three, two, one, go. అదిగో తప్పెట్టింది ఆర్గనైజ్
2, 1, go. Next వీడియో ఇలా చేసింది భయ చివరి వెనక్కి వెళ్ళండి ఇంకా వెనక్కి వెళ్ళండి కంప్లీట్ ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళండి భయ స్క్రీన్ దగ్గరికి వెళ్ళండి స్క్రీన్ దగ్గరికి వెళ్ళండి భయ్యా వెనక్కి వెళ్ళరా మీరు కూడా వెనక్కి వెళ్ళండి ఈ బాబును కూర్చోబెట్టరా బాబు జరగండి ఇంకా జరగండి ఓకే రెడీ కట్ చేయండి ఇంకా మళ్ళీ కట్ చేయండి ఓకే రెడీ అందరూ ఇచ్చిండి ఒకసారి జరగండి ఓకే రెడీ మేడం రెడీ చూడండి ఓకే
ఇంజక్షన్స్ అవి ఇవన్నీ ఇంటికి వచ్చి వేరే కలర్ కావాలంటే ఓకేనా ఖచ్చితంగా ఎక్కువ మంది కలుగుతాం. ఇప్పుడు వచ్చిన నెంబర్ కన్నా కూడా ఎక్కువ మంది కలుగుతాం. మరి ఇంకా మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు అందరినీ కాంటాక్ట్ అయ్యి నెంబర్స్ తీసుకొని చక్కగా గ్యాదర్ చేసినందుకు ఒకసారి వాళ్ళిద్దరికి నెక్స్ట్ మళ్ళీ నేను నెక్స్ట్ మైట్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా అందరం కలుద్దాం. అప్పుడు ఈ లోపు ఏమి సక్సెస్ అయ్యామో మళ్ళీ షేర్ చేసుకుందాం. అందరికీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం మళ్ళీ బాగా చేసుకుందాం. ఈ సత్య వాళ్ళ హస్బెండ్ బాగా హెల్ప్ చేశారు, రవి గారు. స్పెషల్ థ్యాంక్స్. భారతి సత్య వాళ్ళ హస్బెండ్ సాయి, ఎస్పెషల్లీ సాయి నిజంగా మిస్ అవుతున్నాము. సాయి అందరు ఆర్గనైజింగ్ బాగా చేశారు. ఓకే, ఇలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా పెట్టినప్పుడు మళ్ళీ కాల్ చేసి, కాకపోతే అందరు కాంటాక్ట్ లో ఉండండి. కొంచెం అప్పుడప్పుడైనా పలకరిస్తూ ఉండండి. గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి చెప్తున్నా. మళ్ళీ 10 years కి మీ మొహాలు చూస్తున్నాను కాకుండా అప్పుడప్పుడు పనికి పెళ్ళికి పిలవాలి అందరినీ. మళ్ళీ అప్పుడు గెట్ టుగెదర్ అవుతాం. భోజనాలు బాగుండాలంట. ఓకే, విజయవాడలోనే పెట్టండి మ్యాక్సిమం. Okay, thank you all. Thank you so much.